నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ సీను. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో అంటే 1 ఇయర్ నుంచి కూడా ఆయన అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లు ప్రధానంగా ఎందుకు నిర్వహిస్తున్నారు ఏంటి అంటే, కూటమి ప్రభుత్వం అని ప్రశ్నించేదానికి ప్రెస్ కాన్ఫరెన్స్లు అని చెప్పని అనుకుంటే అది పొరపాటు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడితే అది ప్రజా ఆమోదయోగ్యమే. అంటే ప్రజలకి అనువుగా అంటే ప్రజల సమస్యలని ఎత్తి చూపించేదానికి ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తే అది ఎవరైనా సరే ఆయన ఆహ్వానించాలి. అది ఆహ్వానించదగ్గ విషయం కాబట్టి ఆహ్వానించాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ల పేరుతో ఆయన డిఫెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే అది ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించవసరం లేదు, దానికి కార్యకర్తల సమావేశాలు పెట్టడం అవసరం లేదు, అది పబ్లిక్ ఇష్యూ కాదు, అసలు పబ్లిక్ దీనిలోకి దాన్ని తీసుకురానవసరం కూడా లేదు. వాస్తవానికి చెప్పాలి అంటే ఎందుకు లేదు అంటే, ఆయన ఇప్పుడు అరెస్ట్ కాబోతున్నారు. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే అరెస్ట్ కాబోతూ ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి అంశమే. లిక్కరు స్కామ్ ఎంత జరిగింది, ఎలా జరిగింది, ఆ స్కామ్లో ఎవరెవరు ఎలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి ఇందులో, ఆయన పాత్రకి సంబంధించి అంతిమ లబ్ధిదారు ఆయనే. అంటే ఈ ద్వారా ఈ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి డబ్బుని సిద్ధం సభలకు కావచ్చు, అదేవిధంగా ఎన్నికలకి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణకు కావచ్చు, ఇవన్నిటిని కూడా ఆ డబ్బుల్ని వాడటం, ఇవన్నీ కూడా ఈ డబ్బులు అనేక అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండేటువంటి వ్యక్తులు చాలామంది ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అనేక మార్గాల్లో ఆ డబ్బుని వివిధ కోణంలో దాన్ని తరలించటాలు, ఇవన్నీ కూడా అంతిమంగా ఎవరు చెప్తే జరిగిందంటే, అంటే ప్రభుత్వం లిక్కర్ మద్యం విధానం పాలసీ తీసుకొచ్చినప్పుడు అది ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పుడు అది ప్రభుత్వం బాధ్యత వహించాలి. అప్పుడు ప్రభుత్వం బాధ్యత వహించాలంటే అప్పుడు ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే బాధ్యత వహించాలి. ఏది ఆయనకి తెలియకుండా జరిగిన. సో ఇక్కడ ఆయనకి తెలిసే జరిగింది, అంతిమ లబ్ధిదారి ఆయనే అని తెలుస్తుంది. అంటే ఆయన తెలియకుండా జరగటం ఒక వేరు, ఆయనకి తెలిసి ఆయన కనుసన్నల్లోనే ఆయన చెప్తేనే జరగటం వేరు. సో ఆయనే అది లబ్ధి పొందే విధంగా, అంటే మన కల్తీ మద్యం విక్రయాలు జరపడానికి ఆయనే కారణం, ప్రధాన కారణం. ఎందుకంటే దాని ద్వారా ఆదాయం వస్తుంది కాబట్టి. ఎందుకంటే అవేవి కూడా నాన్ పెయిడ్ లిక్కర్, దానికి ఇది నాన్ పెయిడ్ ట్యాక్స్ అనమాట. ఆ ట్యాక్స్ ఇది కట్టినటువంటి లిక్కరు. సో ఎక్కడన్నా కూడా అంటే ప్రభుత్వం డిజిటల్ పేమెంట్స్ నిర్వహణని పూర్తిగా లేకుండా చేయటం, డిజిటల్ పేమెంట్స్ ఆపేసి కంప్లీటు ఇదంతా కూడా ఏది ఈ నగదు ట్రాన్సాక్షన్ నిర్వహించడం, ఇవన్నీ కూడా వెరస ఏమైందంటే ఈ లిక్కర్ స్కామ్ని చేయడంలో ఈ కింద ఉన్న వాళ్ళ పాత్ర ఏమో అనుకుంటే అది పొరపాటే కాదు. జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు. దీని ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆయనే బరక్కల్లో దాచారు, ఆయనే అపార్ట్మెంట్స్లో దాచారు, ఆయనే వివిధ కోణాల్లో వివిధ వ్యక్తుల దగ్గర ఆ ధనాన్ని దాచి ఉంచారు. ఆయనే దీని చుట్టూ కొంతమందిని ఒక వాల్గా నిర్మాణం చేసుకుని ఉంచుకున్నారు. కొంత వ్యక్తులు లిక్కర్కి సంబంధించిన స్కామ్కి సంబంధించి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చాణక్య, వెంకటేష్ నాయుడు, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాజే కసిరెడ్డి, అదే తర్వాత బాలాజీ గోవిందప్ప, ఇలా చాలామంది ఈ కేసులో ఇప్పటి వరకు ఎంతమంది అయితే అరెస్ట్ అయినారో 11-12 మంది కాకుండా దాదాపు 40 మంది దాకా ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నారు. అయితే ప్రధానంగా మరొకసారి ఎఫ్ఐఆర్ను కూడా మార్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయా అనే దాని మీద కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఎందుకు మార్చాల్సి వస్తుందంటే, అంతిమ లబ్ధిదారి ఆయన చెప్తేనే జరిగింది అంటే కర్త క్రియ ఒక్కలే, అంటే ఆ జగన్మోహన్ రెడ్డి కర్త క్రియ కాబట్టి ఆయన ఆయన చెప్పగానే ఇదంతా కూడా నడిచింది కాబట్టి ఎఫ్ఐఆర్ను కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందనేది కూడా చర్చ నడుస్తుంది. సరే, దాని మీద అది ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంది, దానికి పాసిబిలిటీస్ ఉన్నాయా లేదనేది కూడా చూడాలి. ఎందుకంటే లిక్కర్ స్కాము వాళ్ళెవరు అంటే ఏం చెప్తే జరిగినటువంటి వ్యక్తులు, ఈయన ద్వారా ఈయన కింద వాళ్ళు పనిచేశారు తప్ప వాళ్ళెవరో కూడా స్కామ్ చేయలేదు. ఈయన మిథున్ రెడ్డిని పక్కన మిథున్ రెడ్డిని ఈయన కింద పెట్టుకుని, ఆ కింద చెవిరెడ్డిని పెట్టుకుని, చెవిరెడ్డి ఇంకొంతమంది పెట్టుకుని, కొంతమంది కసిరెడ్డిని పెట్టుకుంటే కసిరెడ్డి ఇంకొంతమంది పెట్టుకుని, అలాగా విజయసాయిరెడ్డి, ఇలా కొంతమంది చాలామంది ఉన్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఈ కేసుకు సంబంధించి ఆయన అప్రూవర్ అనుకుంటా, ఆయన సాక్షిగానే పిలుస్తున్నట్టు. రీసెంట్గా ఆయన రాలేదు. తర్వాత ఈ కేసుకు సంబంధించి ప్రధాన వ్యక్తి
అప్పుడు ఆబ్కారీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రి పనిచేసినటువంటి నారాయణ స్వామి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి రావాలి, ఆయన మరెందుకు విచారణకు హాజరు కాలేదు అనేది ఆయనకి తర్వాత ఏదో వస్తాను ఆరోగ్య సమస్య లేదని చెప్పినట్టున్నాడు. సో ఈలోపు విచారణ జరుగుతుంది. విచారణలో భాగంగా దీని కర్మకర్త క్రియేట్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన అరెస్టు తథ్యమనే నేపథ్యంలో మరొకసారి ఆయన లీగల్ టీంతో ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం నిర్వహించినప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే దెయ్యాలు వేదాలు ఉల్లించినట్టుగా, అంటే ఆయనకు సూట్ కానటువంటి మాటలు, ఆయన చెప్పకున్నటువంటి మాటలు, అంటే ప్రజాస్వామ్యం గురించి, కేసుల గురించి, అక్రమ అరెస్టుల గురించి, దాడుల గురించి, దోపిడీల గురించి, దాచుకోటాల గురించి, ఇసుక గురించి, మద్యం గురించి ఈయనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకూడదు. యువత ఉద్యోగాల గురించి కావచ్చు, డిఎస్సి గురించి కావచ్చు, ఈ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, అంగన్వాడీ వీళ్ళెవ్వరి గురించి కూడా ఆయన మాట్లాడే అర్హత లేదు. టీచర్స్ గురించి కానీ ఎవరి గురించి కూడా ఆయన మాట్లాడే అర్హత లేదు. కారణం ఏంటి అంటే ఆయన ప్రభుత్వంలో, ఆయన పరిపాలనలో అంతకన్నా దారుణాలు ఉంటున్నాయి, అంటే చాలా దారుణాలు ప్రజలు చూశారు కాబట్టి. సార్ ఈ టైంలో ఈయన మళ్ళీ ఒకసారి ఈ లిక్కర్ కేసుకు సంబంధించి అంటే ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఫర్దర్గా ఎలాంటి ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అనే దాని మీద ఒక లీగల్ టీంతో ఆయన సమావేశం నిర్వహించారు. సో ఆ సమావేశం నిర్వహించిన క్రమంలో ఆయన చెప్పినటువంటి కామెంట్స్ ఏంటి అంటే, ఇది అక్రమంగా అరెస్ట్ చేయడం, ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే ఆ మనిషి గౌరవాన్ని తీసేయడం కరెక్టే. ఒక మనిషిని జైల్లో పెట్టమంటే ఆధారం లేకుండా గౌరవాన్ని తీసేయడమే. కానీ ఇక్కడ మీరు స్కామ్ చేశారు కాబట్టి జైలుకి వెళ్ళక తప్పదు. ఇప్పుడు పొరుగు గురించి, మర్యాద గురించి ఆలోచించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉందా అంటే అసలు ఉండకూడదు. ఆయనకి ఆ నైతికత లేదు అసలు. ఆయనకి ఎందుకు లేదు అంటే చంద్రబాబు నాయుడు కూడా అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి చేస్తున్నాడు, అప్పటికి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. అసలు స్కామ్ జరిగిందో లేదో తెలియనటువంటి ఒక స్కామ్లో, ఒక కేసులో మరి చంద్రబాబుని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టి ఆయన ద్రోహి, దొంగ, దుర్మార్గుడు, దోచేసుకున్నాడు రాష్ట్రాన్ని అని కేసుల మీద కేసులు, పీటీ వారెంట్లు ఇవన్నీ అప్పుడెందుకు? మరి అప్పుడు కూడా ఇలాగా ఆలోచించవచ్చు కదా. అంటే ఒకటి మన దాకా వస్తేనే అనేది కాదు. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కేసుల్లో ఆధారాలు చూపించలేకపోయారు, కానీ ఈరోజు కుప్పలు తెప్పలుగా ఆధారాలు చూపిస్తూ ఉన్నారు. సో ఆధారాలతో వెంటపడడం, ఆధారాలతో కేసులు పెట్టడం అనేది పరువు తీయడం కాదు. మీరు చేసినటువంటి నేరాలకి సంబంధించినటువంటి శిక్ష అనుభవించక తప్పదు, అది ఎవడైనా సరే అనుభవించక తప్పదు. కానీ ఈ టైంలో వీరు జగన్మోహన్ రెడ్డి ఈ టైంలో ఇలా మాట్లాడడం అనేది సభ్య సమాజంలో కరెక్ట్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అసలు కరెక్ట్ కాదు. ఆయన మాట్లాడే అర్హతని, ఆ నైతికతని ఏనాడో కోల్పోయారు. అది మర్చిపోయి ప్రజల్ని మబ్బుపెట్టి ఏమార్చే విధంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్, అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు కానీ ఆయన లోపల జరుగుతూ ఉంది. ఆ లీగల్ టీంతో చర్చలు జరుపుతున్నారు. ఫర్దర్గా రానున్న రోజుల్లో అరెస్టులు, కేసుల నుంచి ఎలా ఎదుర్కోవాలి, సమస్యల నుంచి ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటనే దాని మీద ఆ లీగల్ టీంతో చర్చలు జరపడం ఓకే. కానీ దాని బయట ఈ అరెస్టులు, అక్రమాలు, దుర్మార్గం అంటూ కూడా ఉచిత ప్రచారం, సోషల్ మీడియా ప్రచారం, సాక్షి మీడియా ప్రచారం అది వేస్ట్. ఎందుకంటే జనాలు నవ్వుకుంటారు. ఎందుకంటే మీరు చేయింది అది అంటారు, తాను చేయిందా నీరజాక్షి అని చెప్పని, మీరు చేసిందే కదా, చేసిన దానికి అనుభవించక తప్పదు. సో అనుభవించే క్రమంలో మరొకసారి ప్రజల్ని ఏమార్చి మబ్బు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇది నిజంగా దుర్మార్గం. అలా చేయడానికి అర్హత కోల్పోయినటువంటి వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోయారు జగన్మోహన్ రెడ్డి.